శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. 12వ అధ్యాయం వరకు ధ్రువోపాఖ్యానము చూసుకుంటూ వచ్చాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక కొత్త ఆఖ్యానము మొదలవ్వబోతూ ఉన్నది. పృథువు గురించి చెప్పబోతూ ఉన్నారు. ఇంకా మొదలు పెట్టుకుందాము. ముందు కథగా చెప్పుకుందాము, తర్వాత అవసరమైతే ఆగి తత్వాన్ని విచారణ చేద్దాము. మన మైత్రేయ మహర్షి ఎంతవరకు చెప్పారు? ఈ విధంగా ఏహి ఏహి రండ్ 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 అని ఎవరో ఇద్దరు చాలా అందంగా ఉన్నవాళ్ళు దేవతా స్త్రీలను వాళ్ళను అందరిని పిలుచుకుని చాలా ఆర్భాటంగా వచ్చి ఒక గొప్ప విమానాన్ని తీసుకుని వచ్చి మన ధ్రువుణ్ణి పిలుచుకుని వెళ్ళారు అని చెప్పి ఇంకా తర్వాత ఒక మాట అంటూ ముగించారు. మన నారదుల వారు కూడా చాలా సంతోషంగా మన వాళ్ళు ప్రచేతసులని ఉన్నారు. వాళ్ళు ఏదో సత్రం చేసుకుంటూ ఉంటే ఆ సత్రయాగానికి వెళ్ళి మన నారదుడు ప్రచేతసులు సత్రం చేసుకుంటుంటే ఆ సత్రయాగంలో మన ధ్రువుడి మహిమను కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉన్నాడు అని నారదుడు అక్కడ ఏమి చెప్తూ ఉన్నారు అన్నవి 3 పద్యాలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత మన ధ్రువోపాఖ్యానానికి ఫలశ్రుతి చెప్పారు. ఇప్పుడు మన విదురుడు మైత్రేయ మహర్షిని ఆ ప్రచేతసులు ఎవరండి? నారదుడు అక్కడికి వెళ్ళి ఏమి చెప్పాడు, ఏమి ఆ కథంతా చెప్పండి అని అడగబోతూ ఉన్నాడు. అది చూసుకుంటూ వెళ్దాము. సూతః ఉవాచ నిశమ్య కౌశారవిణా ఉపవర్ణితం ధ్రువస్య వైకుంఠ పదాధిరోహణం ప్రరూఢ భావః భగవతి అధోక్షజే ప్రష్టుం పునః తం విదురః ప్రచక్రమే. ధ్రువస్య ధ్రువుడి యొక్క వైకుంఠ పదాన్ని అధిరోహించడము అన్న ఈ ఆఖ్యానాన్ని పూర్తిగా కౌశారవిణ ఉపవర్ణితం కుశారవుల వారి పుత్రుడు మన మైత్రేయ మహర్షి ఆయన చేత ఇదంతా వర్ణించబడగా చెప్పబడగా దాన్ని నిశమ్య విని భగవతి అధోక్షజే భగవంతుడైన అధోక్షజుడి యందు ప్రరూఢమైన భావము మనసంతా భగవంతుడి పైన లగ్నం చేసి కూర్చున్నాడు మన విదురుడు. ఇప్పుడు ఆయన ఈ కథంతా ధ్రువోపాఖ్యానాన్ని వింటున్నంతసేపు ఆయన మనసులో భగవంతుడే నిలబడి ఉన్నాడు. అదొక్కటే ఈ కథలకు కలిగే ఫలితము. ఈ కథ విన్నావంటే నీకు ఇదొస్తుంది అదొస్తుంది ఇంకేదో వస్తుందని ఫలశ్రుతులు చాలా చెప్తారు కానీ ఏదైనా సరే ఒక పుస్తకం చదివామంటే మనకు వెంటనే కలిగేది జ్ఞానము. ఇవన్నీ చదవడం వల్ల కలిగేదేమి అంటే జ్ఞానము. పుస్తకాలు చదవడం వల్ల పిల్లలు పుడతారా, లేకపోతే ఇళ్ళు వస్తాయా, వాకిళ్ళు వస్తాయా, ఉద్యోగాలు వస్తాయా కాదు. పుస్తకాలు చదివితే వచ్చేదేమి జ్ఞానము, అదే రావాలి. అట్లానే ముఖ్యంగా ఏవో ఒక పుస్తకాలు కాదు, ఈ పుస్తకాలు చదివామంటే మనం చదువుకుంటున్న గ్రంథాలు చదివితే వెంటనే జరగవలసింది జరిగేది ఏమి అంటే అందులో వర్ణింపబడ్డ భగవంతుడు మనసులో నిలబడి ఉంటాడు. అది వెంటనే దానివల్ల కలిగే డైరెక్ట్ లాభము, అసలు అత్యున్నతమైన ఫలము అదే. ఇంక వేరేది అసలు కావాలని అడగవలసిన పని కూడా లేదు. అంతటి లాభము కలుగుతూ ఉండగా కాబట్టి మన విదురుడికి అటువంటి ఫలం కలుగుతూ ఉన్నది. ఈ కథలు వింటూ ఉంటే మనసంతా భగవన్మయమైపోతూ ఉన్నది. ఆ రకంగా ఉన్నవాడు ఆ భావము రూఢిగా నిలబడుతున్నది మనసులో. భగవతత్వము నిరూఢమై నిలబడి ఉంటున్నది ఆయనకు. ఇంకా ఆయన అందుకని చాలా సంతోషంగా పునః తిరిగి తం మన మైత్రేయ మహర్షిని ఈ విధంగా ప్రశ్నించడానికి ప్రచక్రమే ఉపక్రమిస్తూ ఉన్నాడు. ఆయన ఏం అడుగుతున్నాడంటే మన విదురుల వారు కేతే ప్రచేతసః నామ
కస్య అపత్యాని సువ్రత కస్య అన్వవాయే ప్రఖ్యాతాః కుత్ర వా సత్రం ఆసత. ఓ సువ్రత, చక్కటి బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాడా, తే ప్రచేతసః నామ, ఆ ప్రచేతసులు అన్న పేర్లున్న వాళ్ళు, కే ఎవరండి, కస్య అపత్యాని ఎవరి అపత్యము, ఎవరి బిడ్డలు, కస్య అన్వవాయే ప్రఖ్యాతాః ఎవరి వంశంలోని వాళ్ళు, కుత్ర వా సత్రం ఆసత ఎక్కడ ఆ సత్రయాగాన్ని చేసుకుంటూ ఉన్నారు అని ముందు ఆ ప్రచేతసుల గురించి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు విదురుల వారు. తర్వాత నారదుడి గురించి అడుగుతూ ఉన్నాడు. మన్యే మహాభాగవతం నారదం దేవదర్శనం ఏన ప్రోక్తః క్రియాయోగః పరిచర్యా విధిః హరేః. ఆ నారదుణ్ణి నేను దేవదర్శనుడు అని అనుకుంటానండి. మన్యే, దేవదర్శనం అంటే ఏమి? దైవం గురించిన జ్ఞానం కలిగిన వాడు అని అర్థము. అంటే దైవాల గురించిన జ్ఞానము ఎప్పుడు కలుగుతుంది? ఉపాసనలు చేసేవాళ్లకు. ఏ దేవత గురించి వాళ్ళు ఉపాసన చేస్తారో ఆ దేవత గురించిన జ్ఞానం కలిగి ఉంటారు. ఇక్కడ నారదుడు దేవతా జ్ఞానం కలిగిన వాడు, ఉపాసనా క్రియల గురించి తెలిసినవాడు అని మన్యే అనుకుంటున్నాను. ఆయన ఇంతకీ ఏ దేవత గురించి తెలిసినవాడు అంటే, మహా భాగవతుడిన కాబట్టి ఆయన మహత్తుగా వ్యాపించిన సాకార రూపమైన భగవంతుడి గురించిన ఉపాసన విధి తెలిసినవాడు అని నేను అనుకుంటున్నాను మన్యే. ఎందుకు? ఆయనే గదా యమనియమాది అష్టాంగాలతో ఉన్న యోగాన్ని ఏ విధంగా, ఏ రూపాన్ని ధారణ చెయ్యాలి అని, అందుకోసం కావలసిన ధ్యాన వస్తువును, ఆ ఉపాసనకు కావలసిన మంత్రాన్ని, ఇటువంటి మొత్తం అంగాలతో కూడిన ఉపదేశాన్ని మన ధ్రువుడికి చేసింది మన నారదుడే కాబట్టి, నాకీ విధంగా అర్థమయ్యింది నారదుడి గురించి. ఏ నారదుడి చేతనైతే క్రియాయోగము, ఉపాసన క్రియ, పరిచర్యా విధి, హరి అన్న దేవతను ఏ విధంగా సేవించాలి, పరిచర్యలు చెయ్యాలి, ఉపాసన ఏ విధంగా చెయ్యాలి అని ఆ కర్మయోగాన్ని ఆయన ప్రోక్తః చెప్పాడు గదా! అందుకని ఆయనకు దేవతా జ్ఞానము, దేవదర్శనం అంటే దేవతా జ్ఞానం ఉన్నది అని, ఆ దేవత భగవంతుడు హరి అని నాకనిపిస్తున్నది అని. తర్వాత మన విదురుల వారేమంటున్నారంటే, స్వధర్మశీలైః పురుషైః భగవాన్ యజ్ఞపూరుషః యుజ్యమానః భక్తిమతా నారదేన ఈరితః కిల. స్వధర్మశీలైః పురుషైః, స్వధర్మాన్ని అనుష్ఠానం చేసే మనుషులెవరున్నారో అటువంటి వాళ్ళ చేత భగవంతుడు యజ్ఞపురుషుడిగా యుజ్యమానః పూజింపబడుతూ ఉంటాడు గదా! కర్మోపాసనలతో వేదోక్తంగా భగవంతుణ్ణి, ఆ ధర్మాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళు పూజిస్తూ ఉంటారు గదా! ఇప్పుడు అటువంటి భగవంతుణ్ణి, అటువంటి భక్తి కలిగిన భక్తిమంతుడైన నారదుడు చెప్పాడు కదా! భక్తిమత నారదేన, భక్తివంతుడైన నారదుడి చేత ఈ విషయమంతా ఈరితక్కిలా చెప్పబడ్డది కదండి. యాః తాః దేవర్షిణా తత్ర వర్ణితాః భగవత్కథాః మహ్యం శుశ్రూషవే బ్రహ్మన్ కాజ్ఞేన ఆచష్టుం అర్హసి. కాబట్టి బ్రహ్మన్ గురువు గారు, యాః భగవత్కథాః వర్ణితాః, ఏ భగవత్కథలైతే తత్ర అక్కడ ఆ సత్రంలో కీర్తించబడ్డాయో ఆ దేవర్షి చేత, నారదుల వారి చేత, తాహ వాటిని మహ్యం నాకు, శుశ్రూషవే శుశ్రూష చేస్తున్న నాకు. శుశ్రూష అంటే శ్రవణం చేయాలన్న ఇచ్ఛ, శ్రోతుమిచ్ఛ, వినాలని ఇచ్ఛతో కూర్చున్నాను నేను, వినాలని కోరుకుంటున్న నాకు
కార్త్స్నేన కృత్స్నంగా, కృత్స్నము అంటే కంప్లీట్‌గా, సమగ్రంగా, మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా అచష్టుమర్హసి చెప్పవలసి ఉన్నదండి అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు మైత్రేయ మహర్షి ఏమంటున్నారంటే, ధ్రువస్య చ ఉత్కలః పుత్రః పితరి ప్రస్థితే వనం సార్వభౌమశ్రియం న ఐచ్ఛత్ అధిరాజాసనం పితుః. ధ్రువుడికి ఇద్దరు భార్యలున్నారని మనం మళ్ళీ మొన్న గూడా చూసుకున్నాము. ఒక భార్య పేరు భ్రమి, ఒక భార్య పేరు ఇలా. భ్రమి అన్న భార్యకు కల్పుడు, వత్సరుడు అన్న కొడుకులు కలిగారు. ఇలా అన్న భార్యకు ఉత్కలుడు అన్న కొడుకు కలిగాడు అని చెప్పుకుంటూ మనము ఉత్కలము అంటే అర్థమేమి అని చూసుకున్నాము. ఉత్కలము అంటే ఉత్కహ లాతి ఆచరతి ఇతి అని పరమోత్సాహంగా కర్మలు చేసేవాడు అని ఆ పదానికి అర్థము. ఆ నామానికి ఆ విధంగా అర్థం చూసుకున్నాము. ఆ విధంగా దానికి తగి ఉంటుంది. ఎందుకు అంటే ఉత్తానపాదుడు అంటే అంతంత మాత్రము అల్ప జ్ఞానం కలిగినవాడు, పైపైన జ్ఞానం కలిగినవాడు అని ఆ పదానికి అర్థము. ఆ ఉత్తానపాదుడి నుంచి ధ్రువుడొచ్చాడు. దేహాద్యభిమానాలతో ఉన్నాడు. ఆ ధ్రువుడు భ్రమితో అంటే పరిభ్రమణంతో కూడి ఉంటే ఇంక అదే పనిగా కాలాలు, వత్సరాలు, సంవత్సరాలు, కల్పాలు తిరుగుతూ ఉంటాడు పరిభ్రమిస్తూ. ఆ సమయంలో ఇలా భూమిపైన పాతుకుని ఇదే ధ్రువమనుకున్న ఆ ధ్రువుడికి ఉత్కలము కర్మలు చేసే లక్షణమే ఉంటుంది అని మనము కర్మనిష్టగా చూసుకున్నాము. అయితే ఇక్కడికొచ్చేసరికి మన వ్యాసుల వారు విషయం మార్చేశారు. ఇక్కడ పృథూపాఖ్యానాన్ని మొదలుపెడుతూ ఉత్కళమన్న పుత్రుడెవరున్నారో మన ధ్రువుడికి ఆయన భార్య ఇలకు కలిగిన కొడుకు ఉత్కళుడంటే ఇక్కడ కర్మలు చేసుకునేవాడు గాదు. ఈ ఉత్కలుడు కర్మలు చేసుకునేవాడని మనం పైన నిర్ణయించుకున్నాక మళ్ళీ ఇక్కడ విషయం మార్చేశారు మన వ్యాసుల వారు గాబట్టి, ఉత్కలుణ్ణి ఉత్కాలుడు అని మన వాళ్ళు ఆయనకే ఇంకొక పేరు పెట్టి చెప్తూ ఉన్నారు. ఉత్కలుడికే ఇంకొక పేరున్నది ఉత్కాలుడు అని. అంటే కాలాన్ని ఉత్తరించినవాడు దాటిపోయాడని అర్థం. కాలాన్ని దాటినవాడు అని అర్థం. కాలాన్ని దాటితే కర్మలు గూడా ఉండవు. కాబట్టి కర్మలు లేవు అని అర్థం. ఎందుకు? ఇలతి అని ఇక్కడే ఉండేది. ఏదున్నదో ఎప్పుడూ ఉండేది సత్. దానికి కలిగేదేమి కాలాన్ని దాటి ఉన్న శక్తి, స్థితి. ఒకవేళ ధ్రువుడు భ్రమితో అంటే పరిభ్రమణంతో కూడి ఉన్నాడు అంటే, కల్పాలు, వత్సరాలుంటాయి. ఇంక అక్కడి నుంచి చాలా దూరం వెళ్తుంది కథ కాలంతో కూడి. ఇక్కడ ధ్రువుడు ఇలను కూడి ఉన్నాడు అంటే, ఉత్కాలము అంటే కాలాన్ని దాటి ఉన్న ఒక తత్వము కలిగిందిక్కడ. అదెట్లా ఉన్నది అంటే ధ్రువుడి యొక్క కొడుకు ఉత్కలుడు పుత్రః పితరి ప్రస్థితే వనం. తండ్రి ఈ విధంగా వానప్రస్థానానికి వెళ్తూ ఉండగా ఆయనను రాజును చెయ్యాలని కోరుకుంటే, ఆ సార్వభౌమ శ్రియము రాజ్యశ్రీ రాజ్యలక్ష్మిని అధిరాజాసనం రాజాసనాన్ని, సింహాసనాన్ని గూడా పితుహు తండ్రి గారిది. నా రాజ్యాన్ని, నా సింహాసనాన్ని నేను నీకిస్తాను. నేనింక వానప్రస్థానికి వెళ్తాను అంటే, నా ఐచ్ఛత్ ఆయన ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు ఉత్కలంగా లేరాయన. ఉత్కాలంగా ఉన్నారు. కాలాన్ని, కర్మలను దాటి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడు అంటే మన ఉత్కలుడు, ఉత్కాలుడు సహ జన్మనా ఉపశాంతాత్మ నిస్సంగః సమదర్శనః దదర్శ లోకే వితతం ఆత్మానం లోకం ఆత్మని. సహా ఆయన మన ఉత్కలుల వారు జన్మన పుట్టుకతోటే జన్మతః ఉపశాంతాత్మ ఆయన మనసు ఎప్పుడో ఉపశమించి ఉన్నది. ఏ కోరికలు, కోపాలతో అది కదలదు. నిస్సంగః ఆయన అసలు దేనికి తగులుకుని ఉండడు. సమదర్శనః ఆయన అన్నింటినీ సమంగా, ఆత్మ సమంగానే దర్శనం చేస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే, ఈ లోకంలో మొత్తము ఆత్మానం వితతం తనను తాను వ్యాపించినట్టుగా దదర్శ చూస్తాడు.
అట్లానే ఆత్మని తనలో ఈ లోకమంతా వ్యాపించి ఉన్నది అని దదర్శ చూస్తాడు. తనను లోకమంతా చూసుకుంటూ ఉన్నాడు. లోకాలన్నీ తనలోనే చూసుకుంటూ ఉన్నాడు. తనకు ఈ జగత్తుకు అభేదము అంతా తానే ఉన్నాడు అని ఆత్మ సమంగా అన్నింటినీ దర్శనం చేస్తూ ఉన్నాడు. అందుకని ఆయన దేనికి మళ్ళీ కొత్తగా తగులుకోవడానికి ఇంక రెండో వస్తువు ఉండాలి గదా! కాబట్టి నిస్సంగంగా ఉంటాడు. వేరేది ఇంకేదైనా ఉంటే గదా నాకు కావాలని కోరిక. అవన్నీ లేవు గాబట్టి ఆయన ఎప్పుడు శాంతిగా ఉంటాడు. ఆ రకంగా ఉన్నాడు మనవాడు. ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ప్రత్యస్తమిత విగ్రహం అవబోధ రసైకాత్మ్యం ఆనందం అనుసంతతం అవ్యవచ్ఛిన్న యోగాగ్ని దగ్ధ కర్మ మలాశయ స్వరూపం అవరుంధానః ఆత్మనః అన్యం తదా ఐక్షత. ఆత్మానం తనను తాను మనవాడు ఎట్లా చూసుకుంటున్నాడంటే బ్రహ్మ నిర్వాణంగా చూస్తున్నాడు. బ్రహ్మ నిర్వాణము అంటే అర్థం చూద్దాము. నిర్వాణము అంటే మోక్షం అని చెప్తారు ఆటోమేటిక్‌గా. నిశ్రేయసము అంటారు. నిర్వృతి అంటారు. అంటే ఆనందము అంటారు. నిర్వృత్తి అంటారు. అంటే ప్రవృత్తి నుంచి వెనక్కి తిరగడం అంటారు. ఈ రకంగా బ్రహ్మ నిర్వాణానికి చాలా అర్థాలున్నాయి. అయితే వ్యుత్పత్తి పరంగా గూడా చూద్దాము. నిర్వాణము అన్న పదానికి అర్థం చూద్దాము. నితరాం వానం ఏదైతే వనమున్నదో అంటే ఘనీభవించి ఉన్నదో అందులోనే స్థిరంగా నిలబడి ఉన్నాడు అని అర్థం. ఏది ఘనీభవించి ఉంటుంది? కర్మలు కదులుతూ ఉంటాయి. జ్ఞానము కదలకుండా ఉంటుంది. అసలు ఏ కదలికలు లేవు అంటే, ఏ కర్మలు లేవు అసలు. కదలడం అన్నది లేకుండా నిలబడిపోతే స్థాణువత్ దాని పేరు ఘనీభవించి ఉండిపోవడము. దాని పేరు నిర్వాణము. నిర్వాణం అన్న పదం అట్లా సిద్ధిస్తుంది. నితరాం వనం గచ్చతీతి అని వనం అంటే వనతి ఘనీభవతి అని దానికి అర్థం. బ్రహ్మ నిర్వాణం అంటే ఘనీభవించిన జ్ఞానం. అది బ్రహ్మ స్వరూపం. ఇంకట్లా ఉన్నాడు. అది నా ఆత్మ అంటే నా స్వరూపం అని తెలుసుకున్నాడాయన. బ్రహ్మ నిర్వాణం అంటే ఏమి? ఘనీభవించిన జ్ఞాన స్వరూపం. నాది. నేనది. నాది గూడా గాదు. నేను. నేను ఘనీభవించిన బ్రహ్మస్వరూపం అని తెలుసుకున్నాడాయన. ఘనీభవించిన జ్ఞానం అనుకున్నాడు. ప్రత్యస్తమిత విగ్రహం అస్తమించిపోయింది మొత్తము. ప్రత్యస్తమించిపోయింది. ఆయనలోనే లయమైపోయింది. ఏమి? విగ్రహం అంటే ద్వంద్వాలన్నీ ఆయనలోనే లయమైపోయాయి. అవబోధ రసైకాత్మ్యం అవబోధ అంటే జ్ఞానం, ప్రజ్ఞానం. ప్రజ్ఞాన రసం మాత్రం ఉన్నది అది నా ఆత్మస్వరూపం. ప్రజ్ఞాన ఘన స్వరూపం అయ్యాడు ఇంతకైనా. బ్రహ్మ నిర్వాణం, అవబోధ రసైకాత్మ్యం అంటే ఏమి? ప్రజ్ఞాన ఘనం అయి ఉన్నాడు. అది నేను అని ఆయన తెలుసుకున్నాడు. ఆనంద మాత్రం ఇంతకి ప్రజ్ఞాన ఘన స్వరూపం అంటే ఏమి? పరబ్రహ్మము. ఆనంద మాత్రం అది నేను. అనుసంతతం అంతటా నేనే వ్యాపించి ఉన్నాను. నేను కాక ఇంక ఏది లేదు. తతం అంటే వ్యాప్తి. అను అంటే అన్నింటిని అనుసరించి సమ్యక్‌గా తతం వ్యాపించి ఉన్నదంతా ఎక్కడా అసలు ఏమాత్రం వ్యవధానం లేకుండా, ఎక్కడా అణువంత గూడా వేరుగా లేకుండా అంతటా నేనే వ్యాపించి ఉన్నాను. ఏ రకంగా? ఆనందమాత్రంగా. ఆనందమాత్రం అంటే ఏ విధంగా? చిన్మాత్రంగా, ప్రజ్ఞాన ఘన రూపంగా నేనే అంతటా ఉన్నాను. అది గూడా ఎట్లా? అవ్యవచ్ఛిన్న యోగాగ్ని దగ్ధ కర్మ మలాశయః. అవ్యవచ్ఛిన్నము అసలు ఎక్కడ వ్యవధానం లేదు. అవిచ్ఛిన్నమైన యోగాగ్ని చేత కర్మలన్న మలినాలన్నీ దగ్ధమైపోయి ఉన్నాడాయన. ఆ విధంగా ఆయనను ఆయన తన స్వరూపంగా అవరుంధానః పట్టేసుకున్నాడు. తనని తాను ఆ విధంగా పట్టుకున్నాడు. ఆత్మన ఆత్మానం. ఆత్మని ఏవ. ఇంకా ఆత్మగాక అన్యము వేరేది ఇంక తదా ఆయన ఆ స్థితిలో ఐక్షత ఇంక ఆయనకి వేరేది కనిపించట్లేదు.
ఉన్నదంతా ఒక్కటే, అది నేనే అనే తెలుస్తుందాయనకి అన్ని విధాలుగా. ఆ రకంగా ఉన్నాడు మనవాడు. ఎందుకు కాలం దాటాడు. కాలం దాటితే కర్మలు లేవు. కర్మలు లేకపోతే ప్రజ్ఞాన ఘన స్వరూపం. ఘనీభవించిన జ్ఞానం తప్ప ఇంకేమీ ఉండదక్కడ. ఇంక దాంతో మనవాడు లాభం లేదు. చేతులు దాటిపోయాడు. కాలమే దాటిపోయిన తర్వాత వీళ్ళ చేతుల్లో ఎక్కడుంటాడు? కాబట్టి ఏం చేద్దామని ఆలోచించుకున్న రాజ్యం ఒకటుంది మరి వీళ్ళకి అజ్ఞానులకి. కాబట్టి జడాంధ బధిర ఉన్మత్త మూకాకృతిః అతన్మతిః లక్షితః పథి బాలానాం ప్రశాంతార్చిః వా అనలః. బాలులెవరైనా అజ్ఞానంతో ఉన్నవాళ్ళు రోడ్డు మీద పోతుంటే ఈయనను చూసి వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళందరూ ఈయనను చూసి ఏమనుకునేవాళ్ళు, ఓహో! ఈయన జడుడు, మూర్ఖుడు, అంధుడు, గుడ్డివాడు, బధిరుడు, చెవిటివాడు, ఉన్మత్తుడు, పిచ్చివాడు, మూక, మూగవాడు, ఆ రకంగా ఉన్నాడు అనుకునేవాళ్ళు. ఎందుకు అంటే ఆయనేదో రాకుమారుడు మరి. ధ్రువుడి కొడుకు. ధ్రువుడెవరు ఏకంగా? మనువు మనవడు. మనువు స్వయంభువ మను బ్రహ్మదేవుడి నుంచొచ్చాడు. అసలు చాలా దూరం గూడా లేదు. మన పరబ్రహ్మ నుంచి బ్రహ్మదేవుడు. ఆయన కొడుకు స్వయంభువ మనువు. స్వయంభువ మనువు నుంచి ఉత్తానపాదుడు. అక్కడి నుంచి ధ్రువుడు. ధ్రువుడి కొడుకు ఉత్కళుడు. అంత దగ్గర సంబంధం. అటువంటి వాడు రాకుమారుడు. ఆయన ఏదో ఎటో ఎళ్తుంటే రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు ఆయన్ని పిలిస్తే పలకడు. అదిగో మూగవాడు అనుకుంటారు. లేదా ఒకవేళ ఆయన మాట్లాడితే గూడా ఏంటో మాట్లాడతాడు వీళ్ళకర్థమయ్యేది గాదు పాపం. ఆయనేదో ఆత్మతత్వం గురించి మాట్లాడతాడు. మన వాళ్ళకి అంత లెవెల్ లేదు కాబట్టి అర్థం గాదు. ఆ పిచ్చివాడేదో పిచ్చి వాగుడంతా వాగుతున్నాడనుకుంటారు. బధిరుడు ఒక్కొక్కసారి చెప్పినా మన వాళ్ళు వినరు. ఎందుకు ఏదో పలకరిస్తారు. యాండి ఉత్తిళ్ళవారు అని ఒక ప్రశ్న వేస్తారు. నేను చెప్తాను. ఏం ఉపయోగం వాళ్ళకర్థం గాదు. ఇంక వాళ్ళు హిహి అని నవ్వుకుంటూ పోతారు. అనుకోని ఈయన ఒక్కొక్కసారి విననట్టే వెళ్ళిపోతే ఆ చెవిటివాడు అనుకుంటారు. లేకపోతే ఒక్కొక్కసారి వీళ్ళు పలకరిస్తుంటే గూడా అసలు అటు సైడ్ తిరగకుండా, చూడకుండా ఆయన వెళ్ళిపోతుంటే గుడ్డివాడు మనం ఇక్కడ నిలబడి ఉంటే గూడా ఆయనకు కనిపించట్లేదు అనుకుంటారు. లేకపోతే జడుడు పిలుస్తుంటే గూడా పట్టించుకోకుండా పోతే జడుడండి, మొండివాడు, మూర్ఖుడు అందుకని అట్లా ఉంటాడనుకుంటారు. మంచిది వాళ్ళందరికీ ఆయన అతన్మతిః మతి లేనివాడు, బుద్ధి తక్కువ వాడిలాగా కనిపిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఎవరు వీళ్ళు? ఈ రకంగా ఎవరికి ఆ విధంగా ఆయన లక్షితః కనిపిస్తుంటాడు? బాలలకు అంటే జ్ఞానంలో ఇంకా పరిణతి లేని వాళ్లకు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఆయన ఇట్లా కనిపిస్తుంటాడు. ఆయన మాట్లాడినా వాళ్ళకర్థం గాదు. ఆయన మాట్లాడకపోతేమో చెవిటివాడు, మూగవాడు, గుడ్డివాడు, లేతే మూర్ఖుడు, మొండివాడు, జడుడు అనుకుంటారు. మాట్లాడితే పిచ్చివాడనుకుంటారు. సరే ఏం చేస్తాము? ఏమి చేయలేము. ఇట్లాంటి అజ్ఞానులను, బాలలను ఏం చేస్తాము? ఆయన మాత్రం అట్లనే ఉండేవాడు. ఆయన హాయిగున్నాడు. ఆయన పైగా వీళ్ళందరిని మొత్తం ఈ రకంగా ఈ అజ్ఞానులందరూ ఈయనను చూసి జడుడు, మొండివాడు, మూర్ఖుడు, పిచ్చివాడు, చెవిటివాడు, గుడ్డివాడు, మూగవాడు అనుకుంటే గూడా, ఈయన మాత్రం ఆ మొత్తం అందరిని తన స్వరూపంగానే చూసుకుంటున్నాడు పాపం. ఆయనకి వీళ్ళందరూ వేరుగా కనిపించట్లేదు. ఆయన పరంగా అంతా తన రూపమే. తన స్వరూపము. వాళ్ళకాయన ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాడు. వాళ్ళు తనకు వేరుగా లేరు గాబట్టి, వాళ్ళు ఆయన్ని పిలిచినా, పలకరించినా, నవ్వినా, వేళాకోళం జేసినా, తిట్టుకున్నా, వాళ్ళు ఏ రకంగా ఆయనతోటి వ్యవహరించినా గూడా, ఆయన మనసు చలించదు. పిలిచారని సంతోషించేది లేదు, పలకరించారని ఆనందించేది లేదు, విసుక్కున్నారు, నవ్వారని బాధపడేది లేదు. ఎందుకు అంటే, ప్రశాంత అర్చిహీవ అనలహ ఈయన వైపు నుంచి అంతా తన స్వరూపమే. తనగాక వేరేది లేనప్పుడు ఎవరి గురించి ఆయనకి సంతోషము, దుఃఖము? ఏదో అనలము అగ్ని చల్లారిపోయి ఉంటే ఎంత శాంతిగా ఉంటుందో అట్లా ఉన్నాడాయన. ఇంతకీ ఆయన బానే ఉన్నాడు గానీ, ఇవతల వాళ్ళకే వచ్చింది కష్టము.
మత్వా తం జడం ఉన్మత్తం కులవృద్ధాః సమంత్రిణః వత్సరం భూపతిం చక్రుః యవీయాంసం భ్రమేః సుతం. మంత్రులతో పాటు కులవృద్ధులున్నారు మరి. ఈ ధ్రువుడేమో పైకెళ్ళిపోయాడు. రాజ్యం అల్లకల్లోలం పాలు కాకూడదు. దాన్ని చూసేందుకు ఒక రాజు గావాలి. కాబట్టి వాళ్ళేం చేశారు, ఆ కులవృద్ధులందరూ ఈయనను మన ఉత్కలుణ్ణి చూసి ఆయన ఉన్మత్తుడు, జడుడు, మూర్ఖుడు, పిచ్చివాడు అని మత్వ అనుకుని ఇంక ఆయన వల్ల లాభం లేదని మన భ్రమేహే సుతుడు యవీయాన్సన్ చిన్నవాడున్నాడు. మన ధ్రువుడికి, భ్రమికి పుట్టిన ఇద్దరు కొడుకుల్లో వత్సరుడున్నాడు గదా! మన కల్పుడొకాయనున్నాడు, వత్సరుడొకాయనున్నాడు. తర్వాత ఈ ఉత్కలుడున్నాడు. వీళ్ళలో ఉన్నవాళ్ళలో వత్సరుడొకాయనున్నాడు. మన ఉత్కలుడి కన్నా చిన్నవాడు. ఆయనను భూపతిం చక్రుహు ఆయన్ని రాజుగా చేశారు. ఇంకిక్కడి నుంచి చాలా పేర్లొస్తాయి. ఇంక మీరందరూ ఓపిక చేసుకొని గుర్తుపెట్టుకోండి. నేనెక్కడి నుంచి చెప్పాను? భగవంతుడు సాకారంగా కనిపించినప్పుడు ఆయన నుంచి వచ్చిన ఈ సృష్టి రచన జరుగుతూ ఉన్న సమయంలో ఆయన నాభి కమలం నుంచి వచ్చిన ఈ విశ్వకమలంలో నుంచి స్వయంభువుడు మన అజుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి స్వయంభువ మనువు, అక్కడి నుంచి ఉత్తానపాదుడు, ధ్రువుడు, ధ్రువుడి నుంచి ఉత్కలుడు అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ధ్రువుడి నుంచి ఇక్కడ వత్సరుడు ఉన్నాడు గదా! ఇంక ఈ వత్సరుడి దగ్గర నుంచి చెప్తారు. ఈ మొత్తం వంశమంతా ఆ లైనప్ అంతా మీరు గుర్తుపెట్టుకోండి. నేను చదువుతూ చెప్తూ వెళ్తాను. స్వర్వీధిః వత్సరస్య ఇష్టా భార్య అసూత షడ్ ఆత్మజాన్ పుష్పార్ణం తిగ్మకేతుంచ ఇషం ఊర్జం వసుం జయం. మన వత్సరుడున్నాడు గదా! ఇప్పుడు రాజుగారు అయ్యారు. ఆయనకు ఇష్టమైన భార్య, ఆయన దైతా భార్య స్వర్వీధి అని ఒక తల్లి ఉన్నది. ఆమె షట్ ఆత్మజాన్ సుతాన్ అసూత. ఆమె ఒక 6 కొడుకులను కన్నది. వాళ్ళ పేర్లేమి అంటే పుష్పార్ణుడు, తిగ్మకేతు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు. ఇప్పుడు ఈ 6లో పుష్పార్ణుడున్నాడు కదా! ఆయన్ని చూద్దాము. తిగ్మకేతు మొదలైన వాళ్ళ గురించి మళ్ళీ ఇంకెక్కడైనా చెప్తే మళ్ళీ తర్వాత చూసుకుందాము. ఇప్పటికైతే ఈ ఫ్యామిలీ ట్రీలో మన ధ్రువుడి నుంచి వత్సరుడు, వత్సరుడి కొడుకు పుష్పార్ణుడు. పుష్పార్ణుడు ఏమయ్యాడో చూద్దాము. పుష్పార్ణస్య ప్రభా భార్య దోషా చ ద్వే బభూవతుః ప్రాతః మధ్యం దినం సాయం ఇతి హి ఆసన్ ప్రభాసుతాః. మన వత్సరుడు అంటే కాలము గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నిజంగా మనుషులున్నారనుకునేరు. ప్రతిదానికి ఒక పేరు పెట్టి, ఒక రూపం పెట్టి నిజంగా మనుషులున్నట్టే చెప్తూ ఉంటారు మన వ్యాసుల వారు. ఇక్కడ చెప్తున్నది విషయము ఏమి అని చూడండి. కాలం గురించి చెప్పుకుంటున్నాము. ఎందుకు కాలం గురించి చెప్పుకోవడము? పరిభ్రమించేది కాబట్టి. ధ్రువుడు బ్రహ్మి పెళ్లి చేసుకుంటే వత్సరుడు, కల్పుడు కలిగారు గదా! కాబట్టి వత్సరము అంటే సంవత్సరము, కల్పము. కల్పాలు, సంవత్సరాలు, యుగాలు అవన్నీ కాలానికి సంబంధించిన విషయాలు. పరిభ్రమించేది కాలమే గాబట్టి. ఆ భ్రమికి కలిగిన కొడుకు వత్సరుడు అంటే కాలం. ఆ కాలానికి మళ్ళీ పుష్పార్ణుడు అని ఇంకొక కొడుకు కలిగాడని చెప్తారు. ఈ పుష్పార్ణుడికి ప్రభ అన్న భార్య ఒకామె, దోష అన్న భార్య ఒకామె ఉన్నారు. ఇప్పుడు ఈ పుష్పార్ణుడు, ఆయన భార్య ప్రభ వీళ్లకు కొంతమంది కొడుకులు కలిగారు. ఎవరు అంటే ప్రాతః, మధ్యం దినం, సాయం. సాయంకాలం, మధ్యాహ్నం, ప్రాతకాలం అని ఆ కాలానికి మళ్ళీ 3 కాలాలు కలిగాయి. ఆ విధంగా ప్రభాసుతాః ఆసన్. దోష ఉంది కదా! ప్రదోష వేళలు అని పిలుస్తారు. ఆ దోష ఉన్నది కదా! దోషకు. మన పుష్పార్ణుడికి ఆయన భార్య దోషకు. ప్రదోషః నిశిదః వ్యుష్టః ఇతి దోషాః సుతాః త్రయః. ప్రదోషము, నిశిధి అంటే ప్రదోష కాలం అంటే ఇంకా రాత్రి అవ్వబోతూ ఉన్న సమయము. నిశిధి అంటే అర్ధరాత్రి. వ్యుష్టం అంటే తెల్లవారుజాము. అన్న 3 కాలాలు దోషానికి కలిగాయి. ఇప్పుడు ఇందులో మళ్ళీ వ్యుష్టము. ప్రదోషం, నిశీధం తర్వాత చూద్దాం. వ్యుష్టం చూద్దాం. వ్యుష్టః సుతం పుష్కరిణ్యాం సర్వతేజసం అదధే. మన వ్యుష్టికి ఆయన భార్య పుష్కరిణికి
సర్వతేజసుడు అన్న కొడుకు కలిగాడట. అన్ని విచిత్రంగా నిజంగా మనుషుల్లాగా పేర్లు పెట్టి చెప్తారు. ఇవన్నీ కాలాలు. కాలాలు కాకపోతే కర్మలు. లేకపోతే ఏవో ఒక విషయాలు, తత్వాలుంటాయి. సహ చక్షుః సుతం ఆకూత్యాం పత్న్యాం మనుం అవాపః. మనోః అసూత మహిషి విరజాన్ నడ్వలా సుతాన్. ఇప్పుడు ఈ వ్యుష్టుడున్నాడు గదా! వ్యుష్టుడి భార్య పుష్కరిణి. వీళ్లకు సర్వతేజసుడు అన్న ఒక కొడుకు కలిగాడు. ఆయనింతకీ ఆకూత్యాం పత్న్యాం, ఆయన భార్య ఆకుతి. మన సర్వతేజసుడు, ఆయన భార్య ఆకూతి వాళ్ళిద్దరికీ చక్షుః మనుః అవాప. చక్షుః మనువు అంటే చాక్షుషి మనువు అని పిలుస్తారు. ఇప్పుడు మన స్వయంభువ మనువు తర్వాత చాక్షుషి మన్వంతరం ఉంటుంది. ఆ మనువు కలిగాడు వాళ్లకు. కాబట్టి అంతకాలం అని అర్థం మళ్ళీ. చాక్షుషి మన్వంతరం అంతకాలం. మనోహో అసూత మహిషి విరజాన్ నడ్వలా సుతాన్. ఈ మనువు ఉన్నారు కదా, చాక్షుషి మనువు. ఆయన మహిషి అంటే భార్య నడ్వల. వాళ్ళిద్దరికీ విరజాన్ సుతాన్, విరజము అంటే ఏ దోషము లేని కొడుకులను ఆమె కన్నది. పురుం కుత్సం త్రితం జుమ్నం సత్యవంతం ఋతం రతం అగ్నిష్టోమం అతిరాత్రం ప్రద్యుమ్నం శిబిం ఉల్ముఖం అని వాళ్ళ పేర్లు. మన చాక్షుషి మనువు గారు, ఆయన భార్య నడ్వల, వాళ్ళిద్దరికీ కొందరు విరజమైన సుతులు, చక్కటి నిష్కళంక మూర్తులు కలిగారు. వాళ్ళని కన్నది ఆమె. వాళ్ళ పేర్లేమి అంటే పురువు. ఈ పురువు నుంచి వచ్చిన వాళ్లే పౌరవులు. కుత్సుడు, త్రితుడు, జుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోమము అతిరాత్రము అనేవి కూడా యజ్ఞాలు, కర్మలు. ప్రద్యుమ్నుడు, ఈ అగ్నిష్టోమ కర్మ ఎప్పుడు చేయాలి, అతిరాత్రం ఎప్పుడు చేయాలి, మళ్ళీ కాలాలుంటాయి, ఆ సమయాల్లో చేయవలసి ఉంటుంది. ప్రద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు. మిగిలిన వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం గాని, ఇప్పుడు చాక్షుషి మనువుకు కలిగిన కొడుకుల్లో ఒక ఆయన ఉల్ముకుడు. ఆయన సంగతి చూద్దాం. ఉల్ముఖః అజనయత్ పుత్రాన్ పుష్కరిణ్యాం షట్ ఉత్తమాన్. ఉల్ముకుడికి, ఆయన భార్య పుష్కరిణికి ఒక 6 ఉత్తమమైన కొడుకులు కలిగారు. వాళ్ళ పేర్లేమి అంటే అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు అంగుడి గురించి చెప్తున్నారు, ఆయన గురించి తెలుసుకుందాం. సునీత అంగస్య యాః పత్ని సుషువే వేనం ఉల్బణం యద్దౌశీల్యాత్ సహ రాజర్షిః నిర్విణ్ణః నిరగాత్ పురాత్. ఈ అంగుడికి పాపము సునీత అన్న భార్య ఉన్నది. ఆమె ఒక ఉద్ధతితో ఉన్న వేణుడు అన్నవాణ్ణి కొడుకుగా కన్నది. వీడి దుర్మార్గం ఎంత అంటే, వాడి దుశ్శీలం ఎంత అంటే, ఎటువంటి చెడు నడవడి కలిగిన వాడంటే, వాణ్ణి చూసి సహ రాజర్షికి, పాపం మన అంగుల వారు నిర్విణ్ణుడయి, నిర్విణ్ణం అంటే ఇంకా ఎంత నిర్వేదం కలిగిందో వాణ్ణి చూసి, తట్టుకోలేని బాధ కలిగింది ఆయనకి. నితరాం వింతే విచారయతి అని ఆయన విచారానికి, ఆయన దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఇంకా దాంతో వాణ్ణి చెప్పగలిగినంత చెప్పి, వాడికి శిక్షణ ఇవ్వగలిగినంత ఇచ్చి, వాణ్ణేమీ చేయలేక, వాడు మారక, ఈయనకే విసుగు పుట్టి వైరాగ్యం కలిగి పురాత్ నిరగాత్ ఊరు వదిలిపెట్టి, రాజ్యం వదిలిపెట్టి ఈయన పారిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఊళ్ళో ఉండలేక, తలెత్తుకుని ఎవరికి ముఖం చూపించలేక. అంతటి దుర్మార్గుడు వాడు. కనీసము మన సగరుడి కొడుకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇటువంటి వాడే. అయితే చిన్నపిల్లల్ని నీళ్ళల్లో ముంచి వాళ్ళు మునిగి చచ్చిపోతూ ఉంటే, విలవిల్లాడుతుంటే చూసి పగపక నవ్వుతూ అవన్నీ చేస్తే ప్రజలందరూ ఆక్రోశిస్తే కొడుకుని ఊళ్ళో నుంచి ఎలగొట్టేశాడు. తర్వాత ఇంకేంటో జరిగింది, ఇంక ఇవన్నీ అయ్యాయి. కానీ ఈలోగా కనీసము ఆయన చేయగలిగినంత చేశాడు, కొడుకుని వెళ్ళగొట్టి ఊళ్ళో నుంచి తరిమేసి. ఇక్కడ అంత కూడా లేదు, ఇంకా ఎంతగా దిగజారిపోయాడు. ఎంత దుశ్శీలం అంటే వేణుడో, వాణ్ణి ఊళ్ళో నుంచి, రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టే శక్తి లేక ఈయనే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లా ఉంది పరిస్థితి. యం
అంగా సేపుః కుపితాః వాక్ వజ్రాః మునయః కిల గతాసోః తస్య భూయః తే మమందుః దక్షిణం కరం. ఎవరినైతే చూసి ఈ వేణుడిని వాళ్ళ నాన్న గూడా ఏమి జేయలేక ఆయనే పారిపోతే, ఇంక కుపితాహ మహా కోపించిన వాళ్ళై మన మునులందరూ గలిసి వాక్ వజ్రాహ వాక్కులే వాళ్ళకి వజ్రాయుధాల్లాంటివి. వాటితో సేపుహు శపించారు మన వేణుడిని. దాంతో గతాయుషుడయ్యాడు. ఆయన ఆయుష్ టపిమని చచ్చిపోయాడాయన. ఆయన పోతే ఇంక వీళ్ళేం జేశారు ఈసారి మన మునులు, భూయః మళ్ళితే తస్య కరం దక్షిణం కరం మమందుః ఆయన కుడి చేతిని మర్దించారు, రుద్దారు. ఎందుకు అంటే అరాజకే తదా లోకే దస్యుభిః పీడితాః ప్రజాః రాజు లేకుండా పోతే వాళ్ళ నాన్న పారిపోయాడు. ఉన్నవాడు ఇట్లా ఉంటే వీళ్ళు శపిస్తే ఆయన చచ్చిపోయాడు. అరాచకం అంటే రాజు లేని రాజ్యంలో ప్రజలను దస్యులు అంటే దారి దోపిడీగాళ్ళు వాళ్ళు దొంగలందరూ పీడించుకుని తింటారు ఈ లోకంలో. అందుకని మళ్ళీ ఇంకేదో ఒక మార్గం గావాలి కదా అని ఆ చనిపోయిన శవం యొక్క కుడి చేతిని మర్దిస్తే అందులో నుంచి ఒక పిల్లవాడు కలిగాడు. జాతః నారాయణాంశేన పృథుః ఆద్యః క్షితీశ్వరః. నారాయణాంశంతో ఒక కొడుకు జాతః కలిగాడు. పృథువు అని ఆయనకు పేరు. ఆయన ఆద్యః క్షితీశ్వరః మొదటి రాజు అని చెప్పగానే విదురుల వారు ఉండండి ఉండండి గురువుగారు తొందరపడొద్దు. ఏం చేశాడా వేణుడు అని అడగాలి కదా! ఇంకా ఆ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. తస్య శీలనిధేః సాధోః బ్రహ్మణ్యస్య మహాత్మనః రాజ్ఞః కథం అభూత్ దుష్టా ప్రజా యత్ విమనాః యయౌ. పాపమండి ఆ అంగులవారు మహాత్ముడు, బ్రహ్మణ్యుడు, బ్రహ్మ మార్గంలో ఉన్నాడు, సాధువు, మంచివాడు, శీలనిధి, మంచి సౌశీల్యం కలిగినవాడు. అటువంటి రాజ్ఞః రాజుకు అంగుడికి కథం ఏ విధంగానండి అటువంటి దుష్టా ప్రజ దుర్మార్గమైన బిడ్డ పుత్రుడు అభూత్ కలిగాడు. ఎటువంటి దుర్మార్గపు కొడుకంటే ఏదైతే విమనాహ మనస్సు చలించిపోయి విమనస్కుడై ఆయన అంగుడు యయౌ వెళ్ళిపోయాడంటే అసలు ఊరు వదిలిపెట్టి రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే అటువంటి అంత దుర్మార్గమైన కొడుకుని ఆయన ఎట్లా కన్నాడండి పాపం మంచివాడే కదా వాళ్ళ నాన్న అని అడుగుతూ ఉన్నారు. కింవా అహహ ఇక్కడ కూడా మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. కింవా అహహ వేనః ఉద్దిశ్య బ్రహ్మదండం అయ్యూయుజన్ దండవ్రతధరే రాజ్ఞి మునయః ధర్మకోవిదాః. కింవా అది కూడా గాకనండి. కిం అహహ ఉద్దిశ్య ఏ పాపాన్ని ఉద్దేశించి ఆ వేణుడు ఏ పాపం చేశాడని ధర్మకోవిదాః ధర్మం తెలిసిన వాళ్ళు దండవ్రతధరే రాజ్ఞి రాజ్ అంటే దండధరుడు. ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారో దుర్మార్గంగా ఉంటారో అటువంటి అధార్మికులను దండించే కర్తవ్యము రాజుకుంటుంది. ఆయన దండధరుడై ఉంటాడు. శిక్షణ ఇస్తాడు, శిక్ష ఇస్తాడు. అటువంటి రాజునే వీళ్ళు బ్రహ్మదండంతో దాన్ని ఉపయోగించి శపించి సంహరించారంటే ఆ వేణుడు ఏం చేశాడండి? ఆ మునులు ఎందుకు అట్లా చేశారు? అన్నీ తెలిసిన వాళ్ళు అని మన విదురుడు అడుగుతూ ఉన్నాడు. నా అవధ్యేయః ప్రజాపాలః ప్రజాభిః అఘవానపి యతసౌ లోకపాలానాం బిభర్తి ఓజః స్వతేజసా. అసలు మనకేం చెప్తారంటే అఘవానపి ఎన్ని తప్పులు చేసినా కూడా ప్రజాపాలకుడు రాజు ప్రజాభిః ఆయన చేత పాలింపబడుతూ ఉన్న వాళ్ళ చేత
నా అవధ్యేయః శిక్షింపరాదు. ప్రజలను అవసరమైనప్పుడు శిక్షించే రాజును ప్రజలు శిక్షించరాదు గదండీ మరి. ఎత్తసౌ ఎందుకంటే ఈ రాజు అన్నవాడు తన స్వతేజస ఓజః తన స్వీయ తేజస్సుతోటే ఓజస్సుతోటే లోకపాలకుల యొక్క తేజస్సుని బిభర్తి ధరించి ఉంటాడు గదండీ! అందుకని ఈ అనుమానం వస్తుంది. ఆయనేం జేశాడు? వీళ్ళెందుకు ఆయన్ని చంపేశారు? ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ సునీతాత్మజచేష్టితం శ్రద్ధదానాయ భక్తాయ త్వం పరావర విత్తమః. త్వం నువ్వు పరము అవరము మంచి చెడు ఉచ్చ నీచాలు తెలిసిన వాడివి. అటువంటి వాళ్ళలోనే శ్రేష్ఠుడివి. అందుకని నేను భక్తితో అత్యంత ఆసక్తితో వింటూ ఉన్నాను. శ్రద్ధగా ఉన్నాను. అటువంటి నాకు సునీత ఆత్మజ చేష్టితం సునీత యొక్క కొడుకు ఆయన చేసిన పని ఏమి? ఆయన ఎందుకు ఇట్లా శపించబడ్డాడు, చచ్చిపోయాడు, ఇదంతా ఏం జరిగిందండి? దాన్ని ఓ బ్రహ్మన్ గురువుగారు నాకు దీన్ని ఆఖ్యాహి వివరించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు మైత్రేయులు వారు ఏం చెప్తున్నారంటే, అంగహ పాపము మన వేణుడి వాళ్ళ నాన్న అశ్వమేధం రాజర్షి అజహార మహాక్రతుం నా అజగ్ముహు దేవతాః తస్మిన్ ఆహూతాః బ్రహ్మవాదిభిః. అసలు ఒకానొక సమయంలో ఆయనకి బిడ్డలు కూడా లేరు. అపుత్రుడు ఆయన. పిల్లలు లేకుండా ఉన్న సమయంలో ఏదో మన అంగుడు అశ్వమేధాన్ని చేసుకుంటూ ఉన్నాడు మన రాజర్షి. అశ్వమేధం అన్న ఒక మహాయాగాన్ని ఆజహార ఆయన యజిస్తూ ఉన్నాడు. అయితే బ్రహ్మవేత్తలు, బ్రహ్మవాదులు మన వేదం చదువుకుని ఆ వేదోక్తంగా ఈ అశ్వమేధ యాగాన్ని చేయిస్తున్న వాళ్ళు ఎవరున్నారో ఋత్వికులు, వాళ్ళ చేత ఆహుతాపి వాళ్ళు పిలిచినా కూడా ఆ హవిస్సులను పుచ్చుకోవడం కోసము తస్మిన్ ఆ యజ్ఞానికి దేవతాహ దేవతలు నా ఆజగ్ముహు రానేలేదు. ఆ దేవతలు హవిర్భాగాలను స్వీకరించడానికి రాలేదు. పాపము వీళ్ళిక్కడ నిలబడి పిలుస్తూనే ఉన్నారు. తం ఊచుః విస్మితాః తత్ర యజమానం అథ ఋత్విజః హవీంషి హూయమానాని నతే గృహంతి దేవతాః. అది చూసి మన ఋత్వికులు అధ ఇంకా విస్మితాః ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి తత్ర ఇంకా ఆ సమయంలో ఆ పరిస్థితిలో యజమానం యజమాని అంటే ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉన్న మన అంగుడితో ఈ విధంగా ఊచుహు అంటున్నారు. రాజా హవీంషి హూయమానాని హవిస్సులన్నీ సమర్పించామండి. కానీ ఏ దేవతాహ న గృహణంతి దేవతలు ఎందుకు అనండి పరిగ్రహించట్లేదు. రాజన్ హవీంషి అదుష్టాని శ్రద్ధయా ఆసాదితాని తే ఛందాంసి అయాతయామాని యోజితాని ధృతవ్రతైః. రాజా మరి మనం చేసిన ఈ మొత్తం క్రియలో ఏ దోషాలు కూడా ఉన్నట్టు అనిపించట్లేదు. మనం కూడా చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా చేశాం గదా! నీ చేత ఆ హవిస్సులో అదుష్టము ఏ దోషము లేనివి శ్రద్ధగా తీసుకుని రాబడ్డాయి. నువ్వు అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా ఆ హవిస్సులను తీసుకుని రాలేదు. ఆ తెచ్చిన హవిస్సుల్లో ఏ దోషాలు లేవు. కాబట్టి నువ్వు చేయగలిగింది నువ్వు చాలా శ్రద్ధగా చేశావు. మేము గూడానండి ధృతవ్రతం కలిగిన వాళ్ళము. ఛందాంసి మంత్రాలను గూడా అయాతయామాని వేళ మించిపోకుండా కాలోచితంగా, వేదోక్తంగా ఆ మంత్రాల్ని మేము గూడా ప్రయోగించామండి. అవి గూడా ఆ విధంగా యోజించబడ్డాయి. మరి మా వైపు నుంచి ఏ దోషము లేదు. నీ వైపు నుంచి ఏ దోషము లేదు. దేవతలు ఎందుకు రావట్లేదో అర్థం గావట్లేదు. న విధామ ఇహ దేవానాం హేళనం వయం అణువపి యత్ న గృహణంతి భాగాన్ స్వాన్ యే దేవాః కర్మసాక్షిణః. మరెందుకోనండి నా విధామ మాకు తెలియట్లేదు ఈ విషయము. దేవానాం హేళనం వయం దేవతలకు మనం ఏమి లోపం చేశామండి? అణువపి
దేవతలకు మనం చేసిన దాంట్లో ఏ లోపము, అణువంత లోపం గూడా మాకు కానరావట్లేదు. వాళ్ళెందుకు అలిగారో మరి. హవిస్సులను పుచ్చుకోవడానికి రావట్లేదు. ఎత్తున ఏదైతే వాళ్ళు ఏ దేవతలైతే కర్మ సాక్షులై ఉన్నారో వాళ్ళు, మనం చేస్తున్న కర్మకు వాళ్ళు సాక్షులు. మరి మన కర్మలో, మన క్రియలో ఏ లోపం ఉన్నదో అర్థం గావట్లేదు. స్వాన్ భాగాన్ వారి వారి భాగాలను గృహణంతి స్వీకరించట్లేదు ఏం జరిగిందో అని వాళ్ళు గూడా చాలా ఆలోచిస్తున్నారు అని మైత్రేయ మహర్షి మనకేం చెప్తున్నారంటే, అంగః ద్విజవచః శ్రుత్వా యజమానః సుదుర్మనః తత్ ప్రష్టుం వ్యసృజత్ వాచం సదస్యాన్ తద్ అనుజ్ఞయా. అంగుడు, ఆ యజమానుడు, యజ్ఞం చేస్తూ ఉన్నవాడు, సుదుర్మనః ఆయన మనసు చాలా బాధపడ్డది. ఎంతో నొచ్చుకున్నాడు. ఇంత చేసి ఫలం లేకుండా ఉన్నది నా యాగము అని ఆ ద్విజులు మన ఋత్వికులు చెప్పిన వచనాలు శృత్వా విని తత్తింకా తదనుజ్ఞయ వాళ్ళ అనుమతితో సదస్యాన్ అక్కడ కూర్చున్న సదస్యులు సభ్యులున్నారు గదా! ఎందుకు దేవతలు వాళ్ళ హవిర్భాగాల్ని పుచ్చుకోవడానికి రావట్లేదో ఆయనకర్థం గావట్లేదు. ఆ యజ్ఞం చేస్తున్న ఋత్వికులకు గూడా అర్థం గాక మాకు గూడా తెలియట్లేదండి అన్నారు. కాబట్టి ఇంకా ఆ యజ్ఞాన్ని చూడ్డానికి వచ్చిన సదస్యులు, ఆ యజ్ఞ సభలో ఉన్న వాళ్ళతో ఆయన ప్రష్టుం వాచం వ్యసృజత్ ఇంకా ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా తెలుస్తుందో ఏమో, ఏం జరిగిందో, ఏ లోపం వచ్చిందో అని. ఆయనేమడుగుతున్నాడంటే, నా ఆగచ్చంతి ఆహూతాః దేవాః న గృహ్ణంతి గ్రహాణీహ సదసత్పతయః బ్రూతః కిం అవద్యం మయా కృతం. ఆ దేవాః దేవతలండి ఆహూతాః ఆహ్వానించినా కూడా నా ఆగచ్చంతి రావట్లేదు. ఇహ గ్రహాన్ న గృహ్ణంతి వారి హవిర్భాగాల్ని గ్రహించట్లేదు. ఓ సదసత్పతయః ఓ సభ్యులారా, సభాసదులారా బ్రూతా చెప్పండి. మయా నా చేత కిం అవధ్యం కృతం నేను ఏ పాపం చేశానండి? నా వల్ల ఏ పాపం జరిగింది? పిలిస్తే గూడా దేవతలు వారి హవిర్భాగాల్ని పుచ్చుకోవడానికి రావట్లేదు అని ఆయన అడిగాడు. అప్పుడు సదసత్పతయః మన సభాసదులు, ఆ సభలోని వాళ్ళు ఈ విధంగా ఊచుహు చెప్తూ ఉన్నారు. నరదేవ ఇహ భవతః న అఘం తావన్ మనాక్ స్థితం అస్తి ఏకం ప్రాక్తనం అఘం యత్ ఇహ ఈదృక్ త్వం అప్రజః. ఓ నరదేవ రాజా, ఇహ ఇక్కడ ఈ విషయంలో ఈ యజ్ఞంలో భవతః నీ వల్ల తావన్ మనాక్ స్థితం అఘం న నీ వల్ల ఏ స్వల్పమైన క్రియా లోపము కూడా జరగలేదు. నువ్వు ఈ మొత్తం యాగాన్ని ఏ విధంగా చేయాలో అట్లనే చేసావు. అందులో క్రియలో లోపము ఏమీ లేదు. ద్రవ్యాల్లో గూడా లోపం లేదు. నీ శ్రద్ధలో లోపం లేదు. మంత్రాల్లో లోపం లేదు. తావత్ మనాక్, మనాక్ అంటే స్వల్పంగా గూడా ఇక్కడ అఘము ఏ లోపము నా స్థితం లేదు. కానీ అస్థి ఒక్కటి ఉన్నదయ్యా ఇక్కడ. ఇప్పుడు నువ్వు చేసిన ఈ యాగంలో ఏమీ లేదు గాని, ప్రాక్తనం ఇంతకు ముందు పూర్వము ఏకం అఘం అస్తి ఒక దోషము ఉన్నది. ఈ యజ్ఞంతోటి సంబంధం లేదు గాని, అసలు ఒక దోషం ఉన్నది. ఏమి అంటే, ఏదైతే ఇహ నువ్వు ఇక్కడ ఈదృక్త్వం ఈ విధంగా నువ్వు అప్రజహ బిడ్డలు లేకుండా ఉన్నావు. నీకు బిడ్డలు లేరు. ఎందుకు అంటే, ఇంతకు ముందు ఏదో లోపం ఉంది గాబట్టి నీకు బిడ్డలు కలగలేదు. ఏదో పాపం అడ్డొచ్చి ఈ మాట నేను చెప్తున్నాను గదా! ఆ మాట చెప్తూ ఉన్నప్పుడే ఒక డిస్క్లైమర్, క్లారిఫికేషన్, ఫుట్ నోట్ చెప్తాను. నేనేదో పాపం చేశాను గాబట్టి నాకిప్పుడు బిడ్డలు కలగలేదని నేను ఈ కథ చెప్తూ ఉంటే కథను పట్టుకొని మీరు ఈ విధంగా ఆలోచన మొదలుపెట్టొద్దు.
ఇక్కడ చెప్తూ ఉన్నది నిజంగా మనుషులు గారు, అక్కడ నిజంగా దేవతలు కళ్ళకి కనపడడం లేదు. ఇట్లాంటివన్నీ జరగవు. ఇక్కడ చెప్తున్నది మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు వత్సరాలు, కాలాలు, ఏదో సాయంకాలాలు, సంధ్యాకాలాలు అని చెప్తున్నవన్నీ నిజంగా మనుషుల్లాగా పుడతారా? ఇవన్నీ కాలాలు. ఇవన్నీ జరుగుతూ ఉన్న ఒకానొక తత్వం గురించిన విషయము. ఇప్పుడు నాకు బిడ్డలు కలగలేదంటే నేనెప్పుడో జేసుకున్న పాపము అని మీరు ఆ విధంగా పక్కకెళ్ళిపోవద్దు. ఆ విధంగా జరగదు. పిల్లలెందుకు కలగలేదు అంటే స్వభావతః శరీరాల్లో అటువంటి లక్షణం లేకపోతే ఏదైనా ఒక కారణానికి బయాలజికలీ ఒక్కొక్కసారి బిడ్డలు కలక్కపోవచ్చు. నేను చేసిన పాపానికి నాకు పిల్లలు పుట్టలేదు. నేను చేసిన పాపానికి నాకు ఇటువంటి దుర్మార్గమైన పిల్లలు పుట్టారు. నేను చేసిన పుణ్యం వల్ల నాకు బిడ్డలు కలిగారు. నేను చేసిన పుణ్యం వల్ల గొప్ప బిడ్డలు కలిగారు. ఇటువంటివన్నీ ఉండవు. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయొద్దు. మనము ఈ పురాణాలు చదువుతున్నప్పుడు వెంటనే అవి చెప్తూ ఉన్నది ఓ రకంగా కథ చెప్తూ వెళ్తుంటుంది. అవి విని మనం నిజంగా మనకు ఆపాదించుకుని వాటితో తన్మయత్వం చెంది కథను పట్టుకుని మనం ఈ విధంగా మనలో ఉన్న ఏవో లోపాలు, దోషాలు, పాపాలు అనుకుంటాము. మనం ఒక్కళ్ళము గూడా పాపాత్ములం కాదు. పాపం అంటే ఏమి కోరిక, కోపము వాటిలోకి జారుతుంటాము. అది అందరూ చేస్తారు. అయితే ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉన్నది అటువంటి పాపము. అంటే మనల్ని ఏదైతే పతనం చేస్తుందో, మనల్ని ఏదైతే జారు చేస్తుందో అటువంటి వాటిలో నుంచి జారకుండా ఎట్లా బయటపడాలి అని ప్రయత్నం చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ నేను ఊరికే కథగా చెప్తున్నది, ఏవో తత్వాల గురించి చెప్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు వెనక్కొచ్చి దాన్ని మళ్ళీ మనము ఆలోచన చేసుకుందాము. నిజంగా మనుషులున్నారు, వాళ్ళు పాపాలు చేశారు కాబట్టి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టేసారనుకో ఇంక వాళ్ళకి గొప్ప పుణ్యం ఉన్నట్టే. కాబట్టి వాళ్ళెక్కడో పైకెళ్ళిపోతారు. ఊర్ధ్వగతులు ఇవన్నీ అనుకోరాదు. ఆ రకంగా కనెక్టింగ్ చేసుకోవద్దు. మనసులు చిన్నబుచ్చుకోవద్దు. సరే. ఇక్కడ ఊరికినే కథా ప్రకారం జెప్తున్నాను. తర్వాత విషయం ఏమైనా ఉంటే చూసుకుందాం. ఒకటి ఉన్నది రాజా, ఈ రకంగా నువ్వు అప్రజ బిడ్డలు లేకుండా ఉన్నావు గదా! దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఏదో ఎక్కడో ఏదో లోపం ఉండే ఉంటుంది. అందుకని ఇప్పుడు నువ్వు చేస్తున్న యజ్ఞానికి వీళ్ళు రానట్టున్నది అని ఎందుకు అంటే వాళ్ళకి గూడా తెలీదు మరి. ఎందుకు దేవతలు రాలేదు? దేవతలొచ్చి వీళ్ళ చెవుల్లో ఏం జెప్పలేదు గదా! దేవతలొచ్చి వాళ్ళకేం సెపరేట్‌గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు. కాబట్టి వాళ్ళకి తెలీదు. ఉన్న విషయాలతోటే వాళ్ళు ఏమి కారణమైండొచ్చు అని అర్థం చేసుకోవడానికి రీజనింగ్ తోటి అనలైజ్ చేయడానికి ట్రై చేస్తూ వాళ్ళేమన్నారంటే, "ఏదో లోపం ఉండడం వల్ల నీకు బహుశः బిడ్డలు కలగలేదు. ఆ లోపమే ఇప్పుడు దేవతలు రాకుండా ఉండడానికి కారణమై ఉండొచ్చు. నువ్వు ఆ లోపాన్ని ఇప్పుడు పూర్తి చేసావనుకో, అప్పుడు ఆ లోపం తొలగిపోతే దేవతలు మళ్ళీ వచ్చి వాళ్ళ ఆవిర్భాగాలు పుచ్చుకుంటారని" వాళ్ళు ఒక ఉపాయాన్ని చెప్పారు. చెప్తూ వాళ్ళేమన్నారంటే తథా సాధయ భద్రంతే ఆత్మానం సుప్రజం నృప ఇష్టహతే పుత్రకామస్య పుత్రం దాస్యతి యజ్ఞభుక్. నువ్వేం చెయ్యంటే తే భద్రం నీకంతా మంచి జరుగుతుంది రాజా. తథా మేం చెప్పిన విధంగా సాధయ దాన్ని సాధించు. ఎట్లా అంటే ఓ నృప రాజా ఆత్మానం సుప్రజం సాధయ. బిడ్డలు కలిగేలాగా చూడు. బిడ్డలు కలిగారనుకో అప్పుడు ఏదైనా దోషం ఇంతకుముందు ఉంటే అది తొలగిపోతుంది. దానితో ఇంక ఏ దోషాలు లేకుండా ఉన్న నీ యొక్క హవిస్సులను పుచ్చుకోవడానికి దేవతలు ఆటోమేటిక్‌గా వస్తారు. అందుకని ఏం చెయ్యి అంటే నువ్వు పుత్రకామస్య ఇష్టః పుత్రకామేష్టి అని ఒకటున్నది. దాన్ని నువ్వు ఆ యజ్ఞ బుక్ కోసము విష్ణువు కోసము చేసావనుకో, ఆయనేం చేస్తారు, ఆయన వచ్చి నీకు పుత్రుడిని దాస్యతి ప్రదానం చేస్తారు. యజ్ఞ బుక్ అంటే యజ్ఞాన్ని, యజ్ఞ భాగాన్ని పుచ్చుకునేవాడెవరున్నాడో, ఆయన నీకు పుత్రుడినిస్తాడు. నువ్వు పుత్రకామ ఇష్టి చేశావంటే. కదా అప్పుడేం జరుగుతుంది అంటే, స్వభాగధేయాన్ని గ్రహీష్యంతి దివౌకసః యత్ యజ్ఞపురుషః సాక్షాత్ అపత్యాయ హరిః వృతః. ఏదైతే నువ్వో సాక్షాత్తుగా అపత్యాయ బిడ్డల కోసం హరిని వరించావనుకో, ఇంకా ఆ హరి ఆ హరి ఆ యజ్ఞ పురుషుడే నీ చేత వరింపబడితే, ఇంక దేవతలేం చేయగలరు? కాబట్టి వాళ్ళేం చేస్తారు? ఆ విష్ణువు యజ్ఞ స్వరూపం గాబట్టి, నువ్వు విష్ణువునే పుత్రకామేష్టి కోసం పిలిచావనుకో, ఆయన నీకు పుత్రుడినివ్వడానికి వస్తే, ఆయనతో పాటు వీళ్ళు గూడా వస్తారు. అని వాళ్ళు ఉన్నంతలో పాపం వాళ్ళకి తెలిసినంతలో ఒక సూక్ష్మాన్ని, ఒక ఉపాయాన్ని, సలహాని చెప్పారు.
ఆ విధంగా దివౌక సహా దేవతలు వచ్చి స్వభాగధేయాన్ని వాళ్ళ భాగాలను వాళ్ళు గ్రహీష్యంతి పుచ్చుకుంటారు అని వాళ్ళు చెప్పారు. తాన్ తాన్ కామాన్ హరిః దద్యాత్ యాన్ యాన్ కామయతే జనః ఆరాధితః యథా ఏవ ఏషః తథా పుంసాం ఫలోదయః. జనము యాన్ యాన్ కామాన్ కామయతే, ఏ ఏ కోరికలను కోరుకుంటారో, తాన్ తాన్ కామాన్ ఆయా కోరికలను హరిః ఆ హరి దద్యాత్ ప్రదానం చేస్తారు. యథా ఏ విధంగా ఏషః ఆ హరి ఆ ప్రజల చేత జనుల చేత ఆరాధింపబడతాడో, తథా అదే విధంగా ఆ మనుషులకు ఫలోదయము, వాళ్లకు ఫలితము కలుగుతుంది. కాబట్టి నువ్వు హరిని పట్టుకో. దేవతలు ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చారు అని దీని గురించి గాదు. నువ్వు అసలు హరినే పట్టుకున్నావనుకో, ఆయన ప్రసన్నుడై వస్తే ఇంక వీళ్ళు ఆటోమేటిక్‌గా వస్తారు. కాబట్టి నువ్వు దాని మీద ఫోకస్ చేయని వాళ్ళు చెప్పారు పాపం. ఇతి వ్యవసితాః విప్రాః తస్య రాజ్ఞః ప్రజాతయే పురోడాసం నిరవపన్ సిపివిష్టాయ విష్ణవే. ఇతి ఈ విధంగా విప్రాః వ్యవసితాః వాళ్ళందరూ విప్రులు ఆలోచించి ఒక ఉపాయం చెప్పారు. తస్య రాజ్ఞః ప్రజాతయే ఆయనకు బిడ్డలు కలగడం గురించి. ఇంకా అప్పుడు వాళ్ళు మన ఋత్వికులు ఏం చేశారంటే సిపివిష్టాయ విష్ణవే, ఆ ప్రకాశంతో కూడిన కిరణాలు కలిగి ఉన్నవాడు విష్ణువు, ఆయన గురించి పురాడాసం అన్న ఒక ఒక యజ్ఞంలో అప్పాలవన్నీ హవిస్సులుగా సమర్పించి చేసేదొకటుంటుంది హోమము. దాన్ని వాళ్ళు నిరవపన్ ఆ హోమాన్ని చేశారు. తస్మాత్ పురుషః ఉత్తస్థౌ హేమమాలి అమలాంబరః హిరణ్మయేన పాత్రేణ సిద్ధం ఆదాయ పాయసం. తస్మాత్ ఇంకా హోమగుండంలో నుంచి ఒక పురుషుడు హేమమాలి బంగారు మాలలు ధరించినవాడు, అమలాంబరః నిర్మలమైన వస్త్రములు ధరించినవాడు, ఉత్తస్థౌ పైకి లేచాడు. ఆయన హిరణ్మయేన పాత్రేణ బంగారు పాత్రలో సిద్ధం చేసిన అంటే వండిన పాయసాన్ని ఆదాయ పుచ్చుకుని పైకొచ్చాడు. సహ విప్రానుమతః రాజా గృహీత్వా అంజలినా ఓదనం అవగ్రాయ ముదాయుక్తః ప్రాదాత్ పత్న్యా ఉదారధీః. సహ రాజా మన రాజుగారు విప్రానుమతః ఆ విప్రులు ఋత్విక్కులు వాళ్ళ అనుమతితో ఆ ఓదనం అన్నాన్ని పాయసాన్నాన్ని అంజలిన చేతులతో దోసలితో గృహీత్వా పుచ్చుకున్నాడు. ఆ పాయసాన్ని అవగ్రాయ ఆగ్రాణించి దాన్ని వాసన చూసి ముదా చాలా సంతోషంగా యుక్తః కూడి ఉన్నవాడై ఆ ఉదారధీహి ఆ గొప్ప బుద్ధి కలిగినవాడు, గొప్ప మనసున్నవాడు మన అంగుడు పత్న్యా ప్రాదాత్ తన భార్యకు ఆ పాయసాన్నాన్ని ఇచ్చాడు. సా తత్పుంసవనం రాజ్ఞి ప్రాస్య వై పత్యుః అదధే గర్భం కాలః ఉపావృత్తే కుమారం సుషువే అప్రజా. ఆమె పాపం రాజ్ఞి ఆయన రాణి, ఆయన భార్య, మన అంగుల వారి భార్య సునీధ తత్ పుంసవనం ప్రాస్య, ఆ పుంసవనం బిడ్డల్ని కలిగించే ఆ పాయసాన్ని ప్రాసనం చేసింది. అన్నప్రాసనం అంటాం కదా, ఆ రకంగా అన్నాన్ని భుజించింది. పాపం ఆమె అప్రజ, ఆ బిడ్డలు లేనిది. ఇప్పుడు బిడ్డలు కలిగేందుకు అవకాశం ఇచ్చే ఆ పాయసాన్ని భుజించింది. అయితే ఆమె పాయసం తినగానే ఆమెకు బిడ్డలు కలిగారని చెప్పడానికి లేదు. ఆ విధంగా కూడా ఆలోచించరాదు మనము. వెంటనే ఇక్కడ వ్యాసుల వారే రాశారు, పత్యుః గర్భం ఆదధే. పత్యుః ఆమె భర్త వల్ల గర్భాన్ని ఆదధే పొందింది. పాయసం తింటే పిల్లలు కలగడము, గుడి చుట్లు తిరిగితే పిల్లలు కలగడం అవన్నీ జరగవు. భార్యాభర్తలు కలిస్తేనే బిడ్డలు కలుగుతారు. ఏదైనా కారణానికి వాళ్ళకి ఒకవేళ బిడ్డలు కలిగేందుకు అవకాశం లేకపోతే బయాలజికల్‌గా అటువంటి దోషం ఏమైనా ఉన్నప్పుడు దాన్ని తొలగించుకుంటే కూడా మళ్ళీ ఆటోమేటిక్‌గా భార్యాభర్తలు కలవకుండా పిల్లలు కలగడం అన్నది ఉండదు. అందుకని ఇక్కడ ఆమె అప్రజ, ఆ బిడ్డలు లేని రాణి ఇప్పుడు పుంసవనం బిడ్డల్ని కలిగించేందుకు
పాయసం ఒకటి ఉన్నది అంటే ఏదో మందు వేసుకున్నట్టు ఆమె ప్రాస్య భుజించింది. తర్వాత ఆమె భర్తతో కలిసింది. ఆ విధంగా గర్భాన్ని ధరించింది. తర్వాత కాలం అనుగుణంగా కాలం గడుస్తున్న కొద్దీ ఒక కొడుకును సుషువే మళ్ళీ ఆటోమేటిక్‌గా ఆం బీం బూం ఫట్ అని వెంటనే ఇట్లా పాయసం తినగానే అక్కడ బిడ్డ ప్రత్యక్షం అవ్వడం గాదు. గర్భం ధరించిన తర్వాత టైం పడుతుంది మరి. అప్పుడు కొడుకు కలిగాడు. సహ బాలః ఏవ పురుషः మాతామహం అనువ్రతः అధర్మాంశోద్భవం మృత్యుం తేన అభవత్ అధార్మికః. సహ బాలః చిన్న పిల్లవాడు పుట్టినప్పటి నుంచి పెద్దవాడయ్యేందాకా అసలు ఎప్పుడు ఆ పిల్లవాడు మాతామహం ఏవ అనువ్రతః వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ అమ్మగారి నాన్నగారిని, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తాతయ్య ఆయన వెంటే తిరిగేవాడు. ఇంతకీ వాళ్ళ తాతగారెవరు? అధర్మం నుంచి సంభవించిన మృత్యువు. మనము ఈ అధర్ముడి యొక్క వంశ చరిత్ర మొత్తము మూడో స్కందంలో చివరగా కొన్ని శ్లోకాల్లో చెప్తూ వచ్చారు. మనం దాన్ని పోతన భాగవతంలో గూడా పెద్ద వచనము పారాగ్రాఫ్ ఉంటే చదువుకున్నాము. అధర్మం ఒక్కటి ఉన్నది అంటే అందులో నుంచి ఎన్ని వస్తాయని చూసుకుంటూ వచ్చాము. అందులోనే మళ్ళీ మృత్యువు, భయము మొదలైనవన్నీ వస్తాయి. ఇంకేవేవో ఉంటాయి అందులో. ఇంతకీ ఆ అధర్మము నుంచి వచ్చిన సంతానంలో, ఆ వంశంలో మృత్యువు గూడా ఉన్నది గదా! ఆ మృత్యువు యొక్క కూతురు మన రాణి ఇక్కడ, అంగుడి భార్య సునీత, మృత్యువు యొక్క కూతురు. మళ్ళీ మృత్యు అంటే వేరే మనిషిలాగా ఉంటారా? ఇవన్నీ ఏంటో తర్వాత జూద్దాం మనము అధర్మంలాగా. సరే ఇంతకీ ఆ మాతామహుడు అంటే మన మృత్యువు కూతురు సునీత, సునీత కొడుకు మనవాడు వేణుడు అని కలిగాడు. అధర్మం నుంచి వచ్చిన మృత్యువు నుంచి వచ్చిన సునీత నుంచి వచ్చిన వీడు ఇంకా పరమ అధార్మికుడు. మృత్యువునే అనుసరిస్తూ ఉండేవాడు. సహా శరాసనం ఉద్యమ్య మృగయుః వనగోచరః హంతి అసాధుః మృగాన్ దీనాన్ వేనః సౌ ఇతి అరౌజ్జనః. సహా ఆ పిల్లవాడు ఎప్పుడు చూసినా ఇంక పెద్దవాడు బాలః దగ్గర నుంచి పురుషః వరకు ఇంకిదే పని. శరాసనం ఉద్యమ్య ధనుస్సు పట్టుకునే మృగయుః వేటాడడానికి వెళ్ళేవాడు. ఇంకా విచక్షణ లేకుండా వనగోచరః ఎప్పుడు అడవుల్లో బడి తిరుగుతో ఆ అసాధు దుర్మార్గుడు దీనాన్ దీనమైన నోరులేని మృగాలను హంతి చంపుతూ ఉన్నాడు. అసౌ వీడు వేనః కీడు కలిగించేవాడు అని అక్కడ జనమంతా అసౌ వాణ్ణి చూసి అరౌత్ ఆక్రోశించేవాళ్ళు. చాలా బాధపడేవాళ్ళు. వాళ్ళే బెట్టారు. కీడు తలపెట్టేవాడు అని వాడికి వేణుడు అని పేరు వాళ్ళే బెట్టి పిలుస్తున్నారు. ఇంక వాడు ఎటువంటి అన్యాయాలు, దుర్మార్గాలు చేస్తారు ఏమి అని ఇక్కడంతా చెప్తూ ఉన్నారు. వాడెట్లా ఉంటాడంటే, ఆ క్రీడే క్రీడతః బాలాన్ వయస్యాన్ అతి దారుణః ప్రసహ్య నిరనుక్రోశః పశుమారం అమారయత్. ఆ క్రీడే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్‌కి వెళ్ళేవాడు. వయస్యాన్ తన స్నేహితులే. తన వయసులోని వాళ్ళు పిల్లలు. వాళ్ళతో క్రీడతః ఆడుకుంటూ అతి దారుణంగా ఉన్నవాడు వీడు. ప్రసహ్య బలవంతంగా నిరనుక్రోశః దయ లేకుండా క్రూరంగా పశుమారం ఏదో పశువులను హింసించినట్టు అమారయత్ వాళ్ళని హింసించేవాడు. తం విచక్ష్య ఖలం పుత్రం శాసనైః వివిధైః నృపః యదా న శాసితుం కల్పః భృశమాసీత్ సుదుర్మనాః. మన నృపః రాజుగారు అంగులవారు తమ పుత్రం ఆ కొడుకుని చూసుకుని వాడు ఖలుడు. ఖల్నాయక్ అని కూడా పిలుస్తారు హిందీలో. ఖలుడు అంటే హింసా ప్రవృత్తి కలిగిన వాడు, విలన్ అని అర్థం. అటువంటి వాడు నా కొడుకు అనే విచక్ష చూసుకుని, అర్థం చేసుకుని, వాణ్ణి పాపము మన రాజుగారు వివిధైః శాసనైః ఎన్నో విధాలుగా అనుశాసనము, శిక్షణ, మంచి మాటలు చెప్పి, బుద్ధి చెప్పి వాడు బాగుపడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. లేదా శాసనము, శిక్షలు కూడా ఇచ్చారు. పనిష్మెంట్లు పని చేయలేదు. మంచి మాటలు చెప్తే పని చేయలేదు.
ఇంక యదా ఎప్పుడైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా గూడా, వివిధాలుగా ప్రయత్నం చేసినా గూడా, వాడిని శాసితుం న కల్పః, వాడిని శాసించడం, వాడిని కంట్రోల్ చేయడము, వాడిని అదుపులోకి తేవడం అన్నది చెయ్యలేక, భృశం సుదుర్మనాః చాలా బాధపడి, ఆయన ఆ విధంగా ఆసీతుగున్నాడు. తర్వాత చాలా తిట్టుకుంటాడు. ఇంక చివరికి ఆయనకి విరక్తి కలిగి ఏమీ జేయలేక వాడిని ఆయనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక అవన్నీ ఉంటాయి. మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.